హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. ఈరోజు అయితే ఇప్పుడు మా పెద్దోనికి హాస్టల్కి అయితే పంపించడానికి వచ్చినాను. సంక్రాంతి సెలవుల్లోకి ఇంకా తీసుకుపోయినా స్టార్ట్ అయ్యి కూడా 2-3 రోజులే. కానీ నేను ఇంకా పిల్లలు కొంచెం లేట్ వస్తారు కదా హాస్టల్లో అని లేట్ పంపిస్తున్నా. ఈరోజు అయితే ఇంకా హాస్టల్కి చాలామంది పిల్లలు ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడైతే అస్సలు ఆటోలు అయితే దొరకవు. అక్కడ మెయిన్ రోడ్ కాడ దిగి ఇంకా లోపలికి నడుచుకుంటూ రావాలి. ఇక్కడ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. గురుకుల హాస్టల్ కాబట్టి ఇది కొంచెం దూరానే ఉంటుంది, ఊరికి దూరంగానే ఉంటుంది. అందుబాటులో అయితే ఏది ఉండదు. ఈ రోడ్కి అయితే ఎక్కువ బండ్లే తిరుగుతుంది, ఆటోలు అయితే అసలు రావు. నడుచుకుంటూనే రావాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడనే షాప్ ఉన్నట్టున్నారు, సార్లు అయితే వెళ్తున్నారు. కానీ పిల్లలకు బయటికి అయితే పంపించారు, మంచిగానే లోపలనే ఉంటారు పిల్లలు. ఇంకా ఎక్కువ మంది రాలేరేమో, బయట అయితే కనిపిస్తలేదు. పిల్లలు అయితే ఆడుకునేది గ్రౌండ్ ఇక్కడనే ఆడుకుంటారు పిల్లలందరూ. ఇదే హాస్టల్ మా పెద్దోడు చదువుకునేది అయితే. లెవెన్ థర్టీ అవుతుంది కదా, అందుకని పిల్లలకు వచ్చిన వాళ్ళంతా లోపలనే ఉన్నారు, బయట అయితే ఒకరు కనిపిస్తలేదు. హాస్టల్ కాబట్టి కొంచెం లేటే వస్తారు కదా పిల్లలు. లోపలికి అయితే పోనీయరు, ఇక్కడనే సైన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని పోతారు. ఇప్పుడైతే ఈ నుంచి లోపల పోతారు పిల్లలు. 21 కదా ఈరోజు. చెప్పులు జాగ్రత్త, షూలు ఉంచకొచ్చారు, చెప్పులు ఉంచకొచ్చారు. రాజా అట్లా కాలబెట్ట జాగ్రత్త పెట్టకు, రూమ్లోనే పెట్టుకో. సరే బాయ్. హాస్టల్లో అయితే పంపించి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాను. రావాలంటే కష్టమే, పోవాలన్నా కష్టమే. ఎవ్వరు ఉండరు ఈ రోడ్కి అయితే. కొంచెం భయంగానే ఉంటుంది, లోపల ఉంటుంది కదా హాస్టల్ కాబట్టి. ఇక్కడే 2 హాస్టల్ ఉన్నా. ఎండలు అయితే ఇప్పటి నుంచే స్టార్ట్లు అయినాయి కదా, చాలా ఎండ కొడుతుంది. 2-3